జీతం కోసం అందరూ ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తారు. ప్రైవేట్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒకటో తేదీ రోజున జీతం పడితే వారికి ఆ ఆనందమే వేరు. ఇలానే ఫిబ్రవరి 1 కి జీతం పొందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్యకు వెళ్లి సంతోషంగా చెప్పాడు. కానీ అతడి భార్య నమ్మలేదట. ఈ విషయాన్ని ఆ ఉద్యోగి ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఒకటో తారీఖునే జీతాలు పడిందన్న విషయం ఆమె ఎందుకు నమ్మలేదంటే దానికి గత ప్రభుత్వమే కారణమని తెలిసింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారనే విమర్శలు వచ్చాయి. జీతాలు ఎప్పుడు జమ అవుతాయో తెలియక అయోమయంలో ఉండేవారని ఆరోపణలు ఉన్నాయి. ఒకటో తారీఖు నాటికి జీతాలు రాని మాట కూడా నిజమే. అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ సర్కార్ గతంలో తీవ్ర విమర్శలు చేసింది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే ఫస్ట్ తేదీనే జీతాలు వేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు ప్రతి నెల చెల్లించక తప్పదని, అలాంటప్పుడు ఆలస్యం చేసి ప్రయోజనం ఏమిటని వారికి ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. సీఎం ఆదేశాలతో ఒకటో తారీఖునే జీతాలు వారి అకౌంట్లలో జమయ్యాయి. దీంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటో తారీఖునే వేతన చెల్లింపులు జరిగిపోవడం ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటో తేదీ జీతం పడిందంటే మా ఆవిడ నమ్మడం లేదంటూ ఓ ఉద్యోగి రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. దానికి సీఎంఓ కూడా బదులిచ్చింది. ఉద్యోగులకు కొన్ని జిల్లాలలో ఒకటో తేదీనే వేతనాలు అందాయని తెలిపింది.